సమ్మర్‌లో ఇంత పెద్ద గాలివాన వస్తదని అస్సలు అనుకోలేదు. అసలు ఎంత పెద్ద వాన పడిందో, దానికి తోడు గాలి గూడా. ఆ గాలికి మా ఇంటికి వెళ్ళే దారిలో ఒక కొబ్బరి చెట్టు పడిపోయింది. అది పడడం గాదు, అది పడడం ఎలా తెలుసా? పైన వైర్స్ ఉంటాయి కదా! కరెంట్ వైర్స్. అది మొత్తం పడిపోయింది. కింద వరకొచ్చింది. షార్ట్ సర్క్యూట్ వచ్చుంటే అంతే సంగతి. ఆ వాన సౌండ్ విన్నారా? ఎంత జోరుగా పడుతుందో. అందరూ మెట్రోలోనే సెటిల్ అయిపోయారు బయటికెళ్ళలేక. ఓన్లీ దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బెంగుళూరు. మార్నింగ్ ఎంత ఎండుండింది తెలుసా? ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? ఆల్మోస్ట్ 45 మినిట్స్. మెట్రో దగ్గరికేమో 5కే వచ్చా, కానీ 5:45 వరకు వాన తగ్గలేదు. ర్యాపిడో బుక్ చేస్తుంటే బుక్ కావట్లేదు. ఆటో ట్రై చేసా, క్యాబ్ ట్రై చేసా, ఏది బుక్ అవ్వలేదు. అవసరమైనప్పుడు మాత్రం ఏది బుక్ అవ్వదు. అక్కడ ఉందామంటే నేను మట్టి రోడ్లో రావాలి, ట్రాక్ దాటాలి. సో లేట్ అయితే నాకే కష్టం అనేసి బయలుదేరేసా, తడిస్తే తడిచా అని. నేను ఒక్కదాన్ని తడుచుకుంటూ వెళ్తున్నాను అనుకున్నాను, బట్ చాలామంది తడుచుకుంటూ వెళ్తున్నారు. బికాస్ ఇది ఎండాకాలం కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు వాన వస్తుంది. మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? ఘోరం అసలు, మామూలుగా లేదు. ఇంత పెద్ద గాలి వాన తెలుసా? అందుకే అక్కడ చెట్టు పడిపోయింది వైళ్ళ మీద. ఎంత పెద్ద చెట్టు అది, కొబ్బరి చెట్టు మొత్తం పడిపోయింది. నీకు సగం దూరమే, నేను వెళ్ళిపోతాను ఇంటికి, నాకు ఇబ్బంది లేదు. అయ్యో, బురద రోడ్డు మొత్తం క్రాస్ చేసుకొచ్చి మొక్కల దాకా నీళ్ళు వచ్చాయి తెలుసా? అసలు వాన ఇన్ని రోజులు లేదు, ఈరోజే సడన్గా పడింది. అసలు ఆగనే ఆగట్లేదు, చాలా పెద్ద వాన పడుతుంది. సరే బయలుదేరుతున్నా. నేను సేఫ్గా ఇంటికి వచ్చేసాను. ఐఎమ్ ఫైన్. మంచి ఎక్స్పీరియన్స్.